అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? యాక్చువల్‌గా యూఎస్‌లో రీసెంట్‌గా అయితే చాలా చాలా కేసులు బయటకొస్తున్నాయి. అంటే ఇంతకు ముందు కూడా జరిగితే జరుగుండొచ్చేమో గానీ, ఇప్పుడేంటంటే అవేర్‌నెస్ వీడియోలు, అవేర్‌నెస్ న్యూస్ అవన్నీ చెప్తున్నారనమాట. యాక్చువల్‌గా స్టింగ్ ఆపరేషన్‌లో చాలా మంది దొరుకుతున్నారు మనోళ్ళు. ఏంటంటే మెయిన్ ఈ ప్రాస్టిట్యూషన్ రిలేటెడ్ స్టింగ్ ఆపరేషన్‌లలో మొన్న రీసెంట్‌గా ఒక ముగ్గురు తెలుగు వాళ్ళు దొరికారని చెప్పేసి న్యూస్ వచ్చింది కదా! సో, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 చోట్ల వీళ్ళు పట్టుకున్నారు. దాంట్లో ఒకతను సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఓకే. సో, అవేర్‌నెస్ ఎంత క్రియేట్ చేసినా గానీ మీరు ఇట్లాంటి వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఎస్పెషల్లీ అమెరికాలో వాళ్ళు స్టింగ్ ఆపరేషన్స్ చాలా ఎక్కువ చేస్తా ఉంటారు. సో, ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మేబీ చిన్న షార్ట్ వీడియో ఏంటంటే జస్ట్ అవేర్‌నెస్ కోసం నాకు చాలా అనిపించింది. ఎందుకంటే 3, 4 కేసులు ఇలా మన మిత్రుడు ఒక వ్యూయర్ నాకు పంపించారు ఇది. థాంక్ యూ. ఎంత అవేర్‌నెస్ క్రియేట్ చేస్తున్నా గానీ వీళ్ళు ఇంకా ఇలానే దొరుకుతున్నారు సార్ అని చెప్పేసి ఆయన పంపించాడనమాట. నేర్చుకోండి, చట్టాలు తెలుసుకోండి, ఫారెన్‌లో ఎలా ఉంటది పోలీసింగ్ తెలుసుకోండి. అమెరికా ఎళ్ళిపోయామంటే మనం ఏదో సాధించేసి అంతరిక్షానికి ఎళ్ళిపోయి బతికినట్టు ఇప్పుడు చందమామ మీదకెళ్ళి బతికితే అక్కడ పోలీసోళ్ళు ఉండరు. అక్కడ స్టింగ్ ఆపరేషన్‌లు ఉండవు. అది వేరే విషయం. లేదా మార్స్ మీదకెళ్తే అది వేరే విషయం. కానీ అమెరికా చాలా స్ట్రాంగ్ పోలీస్ విషయంలో. ఓకే. సో, ఆ టాపిక్ చూద్దాం మనం ఈ వీడియోలో. నా ఛానల్ కనుక ఫస్ట్ టైమ్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఒక వీడియో చూపిస్తాను నేనిప్పుడు. అంటే పర్సన్ డీటెయిల్స్ ఏం కాదులెండి గానీ బట్ యాక్చువల్‌గా వాళ్ళు ఎలా స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారు అనేది పోలీసు వాళ్ళు చెప్పిన వీడియో ఒకసారి చూద్దాం మనం. Tactics that these people are using on these apps continue to change. A lot of these platforms are getting sophisticated, which is making these operations more and more difficult to do. And that's why I say we got the best detectives out there, because they continue to adapt to this. But we need to make sure that we pass some laws that make it so these companies can't continue to have these people on their platforms, and then make it that much more difficult for us to get on there. And you've seen these videos. There's not a single one of these guys. It's the middle of the day that would not have had sex with a 17-year-old girl had they been given an opportunity. So with that, I'll take any questions you may have. చూసారు కదా? యాక్చువల్‌గా వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్కొక్కసారి వీళ్ళు రకరకాల సాఫ్ట్‌వేర్‌లు వాడి జాగ్రత్తగా టాలెంటెడ్‌గా వస్తున్నారు. బట్ వాటెవర్ ఇట్ ఈస్ మిడిల్ ఆఫ్ ద డే టైమ్‌లో ఒక 17 ఏళ్ల అమ్మాయికి అంటే పోలీస్ వాళ్ళు అండర్ కవర్ ఆపరేషన్ చేస్తారు. అండర్ కవర్ ఆపరేషన్‌లో వాళ్ళు ఏంటంటే ఈ వెబ్‌సైట్స్ ఏమైతే ఉంటాయో ఆ వెబ్‌సైట్స్‌లో వీళ్ళు ఒక అమ్మాయిలాగా వాళ్ళు మెసేజ్‌లు పెడితే వెంటనే టకటక ఆళ్ళకి మెసేజ్‌లు వచ్చినాయట. ఎవరెవరైతే మెసేజ్‌లు వచ్చినాయో వాళ్ళకి వీళ్ళు చెప్పారనమాట. సో అండ్ సో అంటే అమౌంట్ ఆఫర్ చేయటం అనమాట. అంటే జనరల్‌గా $100 ఇస్తాం, $200 ఇస్తాం అలా వాళ్ళకి మెసేజ్‌లు పెట్టడము. ఓకే. నో ప్రాబ్లమ్ రమ్మని చెప్పేసి వాళ్ళని అంటే వీళ్ళు కొన్ని వీడియోస్ చూపించారు. ఆ వీడియోస్‌లో ఏంటంటే హోటల్‌కి రమ్మని, లేకపోతే పర్టిక్యులర్ ప్లేస్‌కి రమ్మని పోలీసు వాళ్ళే వాళ్ళని రమ్మని చెప్తున్నారనమాట. సో నేను ఈ ప్లేస్‌లో ఉంటాను. అమ్మాయిలాగా వీళ్ళు ఏంటంటే అమ్మాయి అనుకుని అక్కడికి వెళ్తున్నారు. వెళ్ళేటప్పటికి వాళ్ళు ఇంకా పోలీసోళ్ళు అందరూ రావటం, వాళ్ళని పట్టేసుకొని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇంక వాళ్ళకి ఫైన్ వేసి కోర్టుకి తీసుకెళ్తున్నారు. తర్వాత కోర్టుకి దాని దగ్గర ఇదైతే ఉంటది. మెయిన్ వీళ్ళు ఈ వెబ్‌సైట్స్ ఏదైతే ఉంటాయో ప్రాస్టిట్యూషన్ రిలేటెడ్ వెబ్‌సైట్స్‌లో అమ్మాయిలలాగా వాళ్ళు మెసేజ్‌లు పెట్టటం. దానికి వీళ్ళు రెస్పాండ్ అవ్వటం. ఆ రెస్పాండ్ అయిన తర్వాత స్టింగ్ ఆపరేషన్‌లో పట్టుకోవటం అనేది జరుగుతుంది. ఈయన చెప్పింది కూడా ఏంటంటే మోర్ అండ్ మోర్ ఆపరేషన్స్ జరుగుతా ఉన్నాయి. ఎవరినైనా పట్టుకుంటాము. సో మోస్ట్ ప్రాబబ్లీ నేను అనుకోవటము ఇతను మరి తెలుగతనే అని అనుకుంటున్నా. యాక్చువల్‌గా అందులో దొరికిన అతను ఒకసారి చూద్దాం మనం. We locked him up. Next, I'm just going to say Mr. Borrera. He is a healthcare software development person. He said he shouldn't come because 17 years old is too young, but he decided to show up anyway. Well, if he makes these type of decisions, I hope he's designing our healthcare software a little bit better than the judgment he used when he showed up today. హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంట అతను. పోలీసు వాళ్ళు చాలా నైస్‌గా తిట్టారు. ఈజ్ డిజైనింగ్ అవర్ సాఫ్ట్వేర్ అది ఇది అని చెప్పేసి. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా దొరుకుతున్నారు, స్టూడెంట్స్ దొరుకుతున్నారు. చాలా మంది ఏంటంటే మరి
అమెరికా వెళ్ళిన తర్వాత మీరు ఎందుకు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారో, వెళ్ళామా జాబ్ చేసుకున్నామా పద్ధతిగా ఉన్నామా అని కాకుండా మరీ చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ లో లేకపోతే ప్రాస్టిట్యూషన్ స్టింగ్ ఆపరేషన్లలో, తర్వాత అంతకుముందు ఇద్దరు ఒక తెలుగు అతనేమో మైనర్ 15 ఇయర్ గర్ల్ కి మెసేజ్లు పెడతా దొరకటము, స్నాప్ చాట్ లో ఏదో ఆఫర్ చేయటము. సో ఎందుకు ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీకు ఇంకొక 2-3 రకాల న్యూస్లు యాక్చువల్ గా ఇంకొక న్యూస్ ఏంటంటే ఇది చూడండి. 11 men అరెస్టెడ్ ఇన్ డిపిఎస్ ప్రాస్టిట్యూషన్ స్టింగ్ ఆపరేషన్ అట్ టెక్సాస్ హోటల్. ఇందులో మన కథను కూడా ఉన్నాడు. మరి తెలుగా లేకపోతే వేరే లాంగ్వేజ్ తెలియదు కానీ ఇండియనే. సో చక్కగా వీళ్ళు పేర్లు ఏజ్లతో సహా పెట్టారు. చూడండి, టెక్సాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ హ్యాస్ అరెస్టెడ్ 11 men ఇన్ అండర్ కవర్ ప్రాస్టిట్యూషన్ స్టింగ్ ఆపరేషన్ ఎయిమ్డ్ ఎట్ combating human trafficking. Each man was charged with the solicitation of prostitution. A state jail felony bond was set to $5,000. So మెయిన్ జైలు, తర్వాత ఫైను, తర్వాత మీకు ఒక అటార్నీ వచ్చి మీ కేసు వాదించాలి. మీరేమో చేసేదేమో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇట్లాంటి వాటితో ఇన్వాల్వ్ అయితే వీసా పోతుంది, ఫ్రీగా డిపోర్ట్ చేస్తారు. ఫ్లైట్ టికెట్ డబ్బులు కూడా వాళ్ళే పెట్టి డిపోర్ట్ చేస్తారు. అబ్రాడ్ లో పోలీసింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఆస్ట్రేలియా కానీ, యూకే కానీ, అమెరికా కానీ వాళ్ళు ఏంటంటే కొంత ఈ డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా స్టింగ్ ఆపరేషన్స్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మైనర్ బిలో 18 వాళ్ళతోటి మీరు గేమ్స్ ఆడకండి, వాళ్ళతో మెసేజ్లు పెట్టకండి, అస్సలు ఇన్వాల్వ్ కావద్దు. బిలో 18 అనేది చాలా సీరియస్ క్రైమ్. సినిమా టికెట్ కూడా మీకు 15 years ఆఫ్ ఏజ్ అంటే ఫారెన్ లో రానివ్వరు బిలో 15 వాళ్ళని. అంత సీరియస్ అనమాట అబ్రాడ్ లో. మీకు ఇవి వేస్తారు కదా మన అమెజాన్ కానీ లేకపోతే ఓటీటీలో సినిమాలు అవి చూస్తుంటాం కదా, వాటిలో కూడా ఏజ్ ప్రకారం ఉంటే ఇక్కడ పేరెంట్స్ లోకల్ బార్న్ అండ్ బ్రాటప్ ఎవరైతే వైట్ వాళ్ళు ఉంటారో వాళ్ళు పిల్లలని చూడనివ్వరు. మీరు 15 years తక్కువ ఉంది అంటే నో డోంట్ వాచ్ ఇట్ అంటారు. పిల్లలు కూడా దాన్ని రెస్పెక్ట్ చేసి చూడరు. అంటే బ్యాడ్ గుడ్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అందరు పిల్లలు అలా ఉంటారని నేను చెప్పను, బట్ జనరల్ గా సమ్ రెస్పెక్టబుల్ ఫ్యామిలీస్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పబ్బులకి వెళ్ళొచ్చు, ఓకే 18 దాటిన తర్వాత పబ్బులకి వెళ్ళొచ్చు, కానీ 18 అయ్యే వరకు వెళ్ళరు. కొంతమంది ఏంటంటే ఏం చేస్తారంటే దొంగ ఐడీలతో వెళ్తా ఉంటారు, లేకపోతే ఎవరితోనే వెళ్తా ఉంటారు. కానీ పబ్ ఎంట్రన్స్ లో నిలబడ్డ సెక్యూరిటీ ఎవరైతే ఉంటారో రానివ్వరు. వాళ్ళు ఐడి కార్డ్ చెక్ చేసి ఓవర్ 18 అయితేనే రాణిస్తారు పబ్ లోకి. మన దగ్గర ఇండియాలో జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో వెళ్ళిపోతారు మైనర్లు. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు కదా, ఎవరు కంట్రోల్ చేస్తారు? మన రీసెంట్ గా ఆ పోషే యాక్సిడెంట్ లో అతను మైనరే కదా, అది కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియదు, కానీ మైనరే కదా, ఫుల్ డ్రింక్ అండ్ డ్రైవ్ చేసేసి మరి అంతసేపు హోటల్కి ఎందుకంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి చట్టాలు పనిచేయవు. కానీ అమెరికాలో డబ్బున్నోడు కొడుకైనా డబ్బు లేనోడు కొడుకైనా చట్టాలు ఒకేలాగా పనిచేస్తాయి. వాళ్ళు ఎవరైనా సరే శిక్షిస్తారు, దాంట్లో తేడా అయితే ఏం లేదు. అవేర్నెస్ తెచ్చుకోండి, పోలీసింగ్ తెలుసుకోండి, ఎలాంటి చట్టాలు ఉంటాయి, ఏ వెబ్సైట్లలోకి వెళ్ళి మీరు పిచ్చి పనులు చేస్తున్నారు, వెళ్ళిన పని ఏంటి, మీరు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు చదువుకోండి, జాబులు చేసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు జాబులు చేసుకోండి. మెయిన్ ఏంటంటే జైలు శిక్ష అతనికి 42 years పడింది. అప్పుడు ఏది మన మైనర్ గర్ల్ కి మెసేజ్లు పెట్టిన అతనికి 42 years పడింది. మన తెలుగు కుర్రోడే. ఓకే 42 years జైల్లో ఉన్న తర్వాత ఇంక వాట్ ఈస్ ద లైఫ్ బయటకు వచ్చిన తర్వాత? ఓకే 42 years ఇప్పుడు ఈ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఏజ్ లో అంటే 80-90 ఏళ్ళకి దగ్గర బయటకి వస్తుంది. ఒక్కొక్కసారి 1000 years 2000 years 4000 years అట్లా వేస్తూ ఉంటారు శిక్షలు వీళ్ళు. ఓకే ఏది లైట్ తీసుకోకండి, ఎస్పెషల్లీ మైనర్ అండి, ఎస్పెషల్లీ మైనర్. అసలు ఫస్ట్ ప్రాస్టిట్యూషన్ ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అవడమే తప్పు. ఓకే దేశం వెళ్ళి మనం పని చేసుకోకుండా ఇలాంటి చెత్త వాటిలో ఇన్వాల్వ్ అవడం అనేది చాలా తప్పు. ఆ తప్పుతో పాటు ఇంకొక తప్పు ఏంటంటే మైనర్లు జనరల్ గా వీళ్ళు ఏంటంటే మైనర్లని కాపాడటం కోసం అమెరికాలో ఇవి ఎక్కువ ఉంటాయి కదా, పిల్లల్ని కిడ్నాప్ చేయటాలు, మాదక ద్రవ్యాల ఇవి అట్లాంటివన్నీ ఉంటుంటే పిల్లలకు సంబంధించిన విషయం చాలా డేంజర్ అక్కడ. ఎందుకంటే ఆ క్రైమ్ అంత ఉంటది కాబట్టి వీళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు తెలుసుకోవటం కోసం ఈ అండర్ కవర్ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు దయచేసి ఇట్లాంటి వాటిల్లో
ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు వెళ్ళిన పని ఏంటో మీరు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.